ప్రార్థన. దయగల మహారాజా, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 చెల్లిస్తున్నావు స్వామి. ఇదిగో ప్రభా, ఈ ప్రాంతంలో నీ బిడ్డలను మీరు ప్రేమించి ఇచ్చినటువంటి చక్కని మందిరాన్ని బట్టి నీకు వందనాలు. నీ యొక్క సంకల్పము చొప్పున ప్రభా ఏర్పాటు చేయబడినటువంటి యొక్క మందిరాన్ని నీ నామను బట్టి ప్రతిష్ఠిస్తుండగా అయ్యా, నీ కనికరాలు దయచేయండి, నీ మెనైన దీవెనలు అనుగ్రహించండి, సకల దోషాలు తొలగించండి, నీ నామానికి మహిమకరంగా జరిగించండి ప్రభా. ఇదిగో ఈ ప్రాంతంలో ప్రభా అనేకులు రక్షణ పొందుటకు, అనేక అద్భుతాలు జరిగించుటకు, అనేక ఆశ్చర్యకార్యాలు జరిగించుటకు, అనేకులు నీ నామమును బట్టి ఆయన బాగుపడి స్వస్థత పొంది నాయన మీరు నిజదేవుడిని గుర్తిరుగుటకు ప్రభా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క మందిరాన్ని నాయన మీరు ప్రతిష్ఠిస్తామని ప్రభా మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. సకల దోషములు యేసు నామములో తొలగిపోవును గాక. ఈ యొక్క స్థల దోషము నా యేసు నామములో తొలగిపోవును గాక. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క మందిరం మీద నీ కళ్ళు దృష్టించండి ప్రభా, నీ సన్నిధిని ఆవరింపచేయండి నాయన. ఎందరైతే స్థలానికి వస్తున్నారో వచ్చి నాయన వారి యొక్క అక్కర్లు తీర్చబడినట్లుగా, అనేకులు రోగులు స్వస్థపరచబడినట్లుగా, అనేకులు ప్రభా ఆయన నీ నామములు బాగుపడినట్లుగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాను. దయ్యాలు వెళ్ళగొట్టబడినట్లుగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. అద్భుతములు ఆశ్చర్యకారులు ఈ స్థలంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని కూడా నీ చేతిలో బలమైన సాధనముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. సకల దోషాలు యేసు నామములో తొలగిపోవును గాక. ప్రభువా నీకు వందనాలు. ఈ మందిరాన్ని నీ నామములో ప్రతిష్ఠించుండగా మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నాము. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములనియు నాటుచున్నవాడని, వారి గాయములనియు నాటుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చిన్న ప్రార్థన. అందరము మళ్ళీ దయచేసి అటు వచ్చేసి అది కూడా ఓపెన్ చేసి లోపలికి వచ్చేద్దామండి. దైవజనులకు పెద్దలకు